అండి, నమస్తే అందరికీ. నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకోసం ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ టమాటో కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కావాల్సింది కాలీఫ్లవరు శుభ్రంగా తరిగి మంచిగా కడిగి పెట్టుకోవాలి. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే గోబీ, టమాటోస్ 3 టమాటోస్ వేయాలండి. ఎక్కువ టమాటోస్ వేస్తే కూర పుల్లగా అయిపోతుంది. 2 ఆనియన్స్ వేయాలి, చిన్నగా తరుక్కోవాలి. ఒక 2 పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి. ఈ కర్రీకి ముఖ్యంగా మనం కాలీఫ్లవర్ని ఉడకబెట్టకూడదండి, డైరెక్ట్గా అలాగే వండేయాలి, అప్పుడే బాగుంటుంది. దీంట్లో ఒక మెయిన్ మసాలా చేసుకోవాలి. ఆ మసాలాకు కావాల్సిన పదార్థాలు: 1/2 ఇంచ్ చెక్క, 2 ఇలాచి, ఒక అనాస పువ్వు, 10 నుంచి 20 లవంగాలు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ జీరా. ఈ మసాలాలన్నీ ఫస్ట్ పౌడర్ చేసేసుకోవాలండి. దాని తర్వాత ఒక ఆనియన్, అల్లం, వెల్లుల్లి కలిపి ఆ మసాలాలోనే కలిపి పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ చేసుకుంటే ఇదే మెయిన్ మసాలా అండి మన కర్రీలోకి. ఇది వేసి వండితే మంచి కీమా మటన్ కర్రీ తిన్నట్టే ఉంటుంది. నాన్ వెజ్ వాళ్ళకి చాలా మంచిగా నచ్చుతుంది. ఇప్పుడు పొయ్యి వెలిగించి బాండి పెట్టుకోవాలండి. బాండి హీట్ ఎక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి. ఈ రెసిపీ నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నానండి. ఆవిడ చాలా బాగా వండుతుంది. ఇది కర్రీ సరిగ్గా వండేటట్టు వండితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ మెయిన్ మసాలాయే వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ మసాలా అంతా మనం ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి. ఫస్ట్ పౌడర్ చేసుకుని తర్వాత మిగిలిందంతా మనం పేస్ట్ చేసుకుందాము. ఈ ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి అన్నీ వేసుకుని. ఇప్పుడు పేస్ట్ చేసేసుకున్న ఈ ఆనియన్స్ మసాలా ముద్ద అంతా ఉంది కదండి, దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు బాండీలో ఇందాక ఆయిల్ వేసాం కదా, అది వేడెక్కిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మంచిగా తరుక్కున్న ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి జస్ట్ 2 మినిట్స్ ఆనియన్స్ మెత్తబడితే చాలన్నమాట. ఆనియన్స్ వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ వేసి ఒకసారి మంచిగా కలిపేద్దామండి. జస్ట్ ఆనియన్స్ 2 మినిట్స్లో మగ్గిపోతే జస్ట్ మెత్తపడాలండి, అంతే. ఇప్పుడు కలిపి మూత పెట్టి మూత తీసి చూస్తున్నామండి. ఆనియన్స్ మగ్గిపోయాయి. ఈ ఆనియన్స్ మగ్గిపోయిన వెంటనే మనకి ఎంతో టైం పట్టదనమాట. ఈ మగ్గిపోయిన తర్వాత టమాటోస్ వేసేద్దామండి. ఈ టమాటోస్ ఆల్రెడీ సాఫ్ట్గా ఉన్నాయి కాబట్టి వెంటనే మనకి మగ్గిపోతాయి. ఇప్పుడు మన టమాటోస్ ఎంత మగ్గినాయో చూద్దామండి. టమాటోస్ చాలా బాగా మగ్గిపోయినాయండి. జస్ట్ ఒకసారి కలిపేద్దాము. కలిపేసి మనం చూడండి, మన టమాటోస్ చాలా బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో మన కాలీఫ్లవర్ యాడ్ చేసేసుకుందాం. కాలీఫ్లవర్ చెప్పాను కదండి, మనం పచ్చిగానే వెయ్యాలి, దాన్ని ఉడకబెట్టకూడదు. కాలీఫ్లవర్ యాడ్ చేస్తున్నానండి, చూడండి. ఇప్పుడు మనం ఈ కాలీఫ్లవర్ని మనం మగ్గిపోయిన టమాటోస్ దాంట్లో వేసేద్దామండి. టమాటోస్ దాంట్లో వేసేయడం వల్ల ఒకసారి మనకి ఇవి ఎక్కువ సమయం దీనికి కూడా పట్టదు. మనకు ఆల్రెడీ టమాటోస్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, ఎంచక్క ఈ కాలీఫ్లవర్ దాంట్లో బాగా ఉడికిపోతుంది అనమాట. ఆ వాటర్ కంటెంట్లోనే మనం ఏమి ఎక్కువ ఎక్స్ట్రా ఏం వేయక్కర్లేదు. దీన్ని మంచిగా వేసుకుని పైకి కిందికి కలుపుకోవాలి. ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి ఈ కర్రీ. అండ్ రోటీలో చాలా బాగుంటుంది ఇది. జనరల్లీ మనకి కాలీఫ్లవర్ కర్రీ అంటే పిల్లలకి ఇష్టం ఉండదండి. మంచూరియా, పకోడీ అలా చేస్తే తింటారు కానీ కర్రీ రూపంలో అసలు తినరు. కానీ ఇలా ఈ మసాలా వేసి వండితే పిల్లలు అసలు మమ్మీ సూపర్ ఉంది టేస్ట్, ఇట్స్ యమ్మీ అంటారు. ఈ ఇప్పుడు మనం ఇది కాలీఫ్లవర్ వేసేసాం కదా, ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకుందాము. ఎంతవరకు మగ్గిందో చూద్దామండి. చూడండి, ఇది కూడా బాగానే మగ్గిపోతుంది కదా. దీంట్లో మనం ఇప్పుడు పసుపు, ఉప్పు వేద్దామండి ఒకసారి కలిపేసుకొని. ఇప్పుడు దీంట్లో మనం పసుపు, ఉప్పు వేసుకున్నామండి. ఇప్పుడు ఇది మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే, మనం ఇందాక ఒక మసాలా ముద్ద చేసి పెట్టుకున్నాం కదా, ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇది వేసిన వెంటనే మన కూర రుచే మారిపోతుంది అనమాట. ఇది మాత్రం ఈ కర్రీకి కంపల్సరీ మీరు తయారు చేసుకోవాలి, ఈ మసాలా ముద్దని. ఇప్పుడు దీంట్లో వేసేసి దీన్ని మంచిగా పైకి కిందికి మొత్తం మన గోబీకి అంటుకునేలాగా మంచిగా పైకి కిందికి మొత్తం కలపాలండి.
ఈ మసాలా మా మమ్మీయే చెప్పిందండి ఇది అట్లా చేయాలన్నది. ఇది మంచిగా ఒకసారి కలిపేసుకుందామండి. చూడండి మొత్తం మనకి కర్రీ మొత్తానికి అది అలా అంటుకుని ఉండాలన్నమాట. అప్పుడు ఫ్లేవర్ మొత్తం మన కాలీఫ్లవర్ అంతట్లోకి ఆ ఫ్లేవర్ వెళ్తుంది. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. మూత పెట్టేసుకుందాం ఇప్పుడు. మూత తీసి చూస్తున్నాను చూడండి. మనకి ఈ మూత తీసిన వెంటనే మంచి స్మెల్ వస్తుందండి. అసలు మీకు ఫోన్లో వస్తుందో లేదో తెలియదు కానీ ఎంత బాగుందో స్మెల్. అయితే ఇప్పుడు మనం మసాలా కలుపుకున్న ఈ కాలీఫ్లవర్ అంతా ఒకసారి కలిపేసుకుందామండి. మనం ఇందాక గ్రైండ్ చేసిన మిక్సర్ ఉంది కదా, దాంట్లోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోండి. ఆ వాటరు దీంట్లో కర్రీలో వేసుకోవాలన్నమాట. ఒకసారి మనం పైకి కిందికి కలుపుకొని జస్ట్ 2 మినిట్స్ మూత పెట్టుకుని తర్వాత వెంటనే మనం సరిపడే కారం, మేము కొంచెం కారం ఎక్కువే తింటాము, 2.5 స్పూన్స్ కారం వేస్తున్నాను. కారం వేసి మంచిగా కలపాలి. మళ్ళీ కలిపిన తర్వాత మన కూర కలర్ చూడండి మంచిగా మారిపోతుంది కదా. దీన్ని ఇప్పుడు ఇలా ఉడుకుతుంది అన్నమాట. దీన్ని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కూర ఎంతవరకు అయ్యిందో చూద్దామండి. వావ్, కూర చాలా బాగా వచ్చిందండి. కూర మంచిగా ఉడుకుతుంది కదా, ఇంకా అయిపోవచ్చిందండి. జస్ట్ దింపి ఒక 2 మినిట్స్ ముందు ఈ కొత్తిమీరను మంచిగా ఇలా స్మాష్ చేసి నలిపి వేస్తే మంచిగా ఫ్లేవర్ అంతా మన కర్రీలోకి వెళ్తుందండి. కర్రీ అప్పుడు దానివల్ల కూడా కర్రీ మనకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్లో మన కూర అయిపోయిందండి. చూసారా కూర ఎంత బాగుందో కదా. మీరు కూడా నాతో నా వంటలు నచ్చి ఇలాంటివి వేరే వంటలు చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లావణ్య కులినరీ క్యాన్వాస్. థ్యాంక్ యూ అండి. నమస్తే.